పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నటీనటులకు రకరకాల పాత్రలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎదురైన ప్రతి పాత్ర వాళ్ళకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తుందని, గొప్పగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందని అనుకోవటానికి లేదు. కానీ అప్పుడప్పుడు అరుదుగా తగులుతుంటాయి గొప్ప పాత్రలు. ఆ గొప్ప పాత్ర తగిలినప్పుడు మాత్రమే ఆర్టిస్టులో ఉన్నటువంటి ఆ యాక్టింగ్ టాలెంట్ అంటాము, ప్రతిభ అంటాము, లేకపోతే ఉన్నటువంటి మొత్తం టాలెంట్ని ఉపయోగించుకునేటువంటి పాత్ర దొరికినప్పుడే ఆర్టిస్ట్ చెలరేగిపోవటం జరుగుతుంది. అలాంటి ఒక అరుదైన అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు రూపాలక్ష్మి గారు బలగం చిత్రంలో. బలగం చిత్రం ఈ రోజున రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలన విజయాన్ని సాధిస్తుందో మనందరికీ తెలుసు. ఆ చిత్రంలో తాను పోషించినటువంటి సిస్టర్ క్యారెక్టర్ నిజంగా సెంటిమెంట్ గుండెల్ని పిండేస్తుంది. అలాంటి ఒక పాత్రలో తన యొక్క నటనా ప్రతిభను చక్కగా ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్న రూపాలక్ష్మి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వెల్కమ్ రూపాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బాగా ఇంట్రడక్షన్ చేశారు, అసలు చాలా గొప్ప వర్డ్స్ యూజ్ చేశారు. థ్యాంక్ యూ. ఎందుకంటే అలా యూజ్ చేయగలిగినటువంటి సందర్భం ఏర్పడింది. మీరు గతంలో చాలా సినిమాలు కనిపించారు, మదర్ క్యారెక్టర్స్ వాటిలో చూశారు, కానీ ఇందులో ఈ సిస్టర్ క్యారెక్టర్లో మాత్రం పర్టిక్యులర్గా పాత్రలో ఉన్నటువంటి ఆ దైన్యాన్ని, ఆ పాత్రలో ఉన్నటువంటి సెంటిమెంట్ని చక్కగా మీరు అభినయించగలిగారు. అందుకు హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ సుమన్ టీవీ. ప్రత్యేకించి బలగం టీంకి మేము సుమన్ టీవీ కానీ మీడియా కానీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ విజువల్ వండర్. ఎవరూ ఊహించలేదు ఇలాంటి ఒక హృదయమైనటువంటి సినిమా, గుండెల్ని తాకేటువంటి సినిమా ఒకటి వస్తుందని. దాంట్లో మీరు మంచి క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భం అది నాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్స్ అ లాట్. మీరు మామూలుగా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, కొంచెం గ్లామరస్ మదరు, కొంచెం హై రిచ్ ఫ్యామిలీస్లో మదర్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తున్నారు, కానీ డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు మీరు, నాకు తెలిసినంతవరకు. ఏదో మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తూ వచ్చారు మీరు. మీలో ఇలాంటి ఒక సెంటిమెంట్ని పిండుకోవచ్చు అనేటువంటి థాట్ ఎలా జరిగింది? అసలు ఈ సినిమాలో, బలగం సినిమాలో మీ ఆడిషన్ ఎలా జరిగింది? నాకు కాల్ వచ్చిందండి, నాగరాజ్ గారని, నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన రైటర్ కూడా, ఆయన కాల్ చేశారనమాట. నేను అప్పుడు ఒక షూటింగ్లో ఉన్నాను, వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నాను. ఆ షూటింగ్లో ఉంటే ఇట్లా కొంచెం ఆడిషన్ అంటే, ఏమంటే నేను చేస్తూనే ఉన్నాను, ఇన్ని మూవీస్ చేస్తూ కనిపిస్తున్నాను, మీరు ఇంకా ఆడిషన్ అంటున్నారు అంటే, లేదు మీకు ఒక క్యారెక్టర్ అనుకున్నామండి, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఒక్కసారి ఆఫీస్కి రండి అని పిలిచారు. సరే, నో ప్రాబ్లం. నాకు అంటే అలా అంటాను కానీ ఇంకా వెళ్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది అని ఒక ఆశతో నేను కూడా ఎదురు చూస్తున్నాను కాబట్టి. అసలు షూటింగ్ అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళాను. వెళ్ళగానే వేణుగారు డైరెక్టర్ అక్కడ, మన దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్ళాను. అది విష్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఇలా ఉంటుందండి, ఒక్క చిన్న సీన్ చేద్దాం అన్నారు. సరే అండి చేద్దాము. ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా మీ ఫాదరు ఉండరు, మీరు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు, మీకు అన్నీ మిస్ అయిపోయారు, మీ ఫాదర్తో ఎమోషన్స్, ఫీలింగ్స్, మీ కుటుంబాన్ని మిస్ అయ్యారు, చిన్న డ్రామా జరుగుతుంది, అది మీరు మీ ఫాదర్తో నన్ను ఇలా మిస్ అయ్యావు, నా కూతుర్ని నాతో చూసుకుందాం అనుకుంటున్నావా అనే ఒక డైలాగ్ ఉంది, ఇది చెప్పాలి మీరు అని. సరే అని, ఏం లేదండి అక్కడ కింద మట్టి అంటే మేము చేసేటప్పుడు కనీసం అక్కడ చేయడానికి కూడా ఒక ఆ రూమ్లో నుంచి అది బాత్రూమ్ డోర్ దగ్గర అలా ఉంది. అలా అక్కడ అంటే దిల్రాజు గారి ఆఫీస్లో మేము మా రూము కొంచెం చేస్తున్నారు, పిలిచినప్పుడు ఇంకా చేద్దామా ఇక్కడ మీరు చేసేస్తారా అన్నారు. నో ప్రాబ్లం అండి చేసేద్దాం అని రూమ్ డోర్ దగ్గర ఇలా కూర్చుని లేచి వెళ్ళి, ఇక్కడ మీ ఫాదర్ ఫోటో ఉంటుంది తీసుకోవాలి, ఏడవాలి అని ఆయన సీన్ చెప్పినప్పుడే ఎందుకో తెలియదు నేను కనెక్ట్ అయిపోయాను. ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే నాకు ఇది పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. చాలా నాకు లోపల అయ్యో ఈ క్యారెక్టర్ ఎక్కడ మిస్ అయిపోతుందో అనే ఒక ఏం చేశారు చెప్పండి. అక్కడ ఆడిషన్లో మీరు ఏ బిట్ అయితే చేశారో ఆ బిట్ అక్కడ ఇప్పుడు చూపించండి చూద్దాం. అది ఎక్కడ అంటే అది రూమ్లో జరిగిన సీన్ సార్. ఇట్లా కూర్చుని ఉంటాను, బాధపడుతూ ఉంటాను, అదే వాళ్ళందరూ అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు, అప్పుడు చిన్నప్పుడు మీ అమ్మాయిని అబ్బాయి హీరో వచ్చిందని నా కడుపు మీద ముద్దు పెట్టుకున్నప్పుడు మా నాన్న అని ఉంటాడనమాట. ఏమనంటే, రే నీకు పాప పుడితే
నీకే ఇచ్చేస్తామని చెప్పుంటాడంట. ఇట్లా ఒక డిస్కషన్ జరిగినప్పుడు అలా అనుకున్నప్పుడు అన్ని సంవత్సరాలు మిస్ అయిపోయాను నేను ఫాదర్ని. ఆయనలో ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండిందా, అది అంత క్యారీ చేశారా అన్న ఫీలింగ్ తోటి లేచి అక్కడ నుంచి లేచి వెళ్ళి నాన్న దగ్గర బాపు అని నా డైలాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ 2 డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎమోషనల్, ఎక్కడ హై పిచ్ అవ్వాలి, ఎక్కడ అదే చెప్పారు నాకు. వేణుగారే చాలా క్లియర్గా చెప్పారు. చేసినప్పుడు నాకు అర్థమైంది మంచి సీన్ అని. ఓకే, సో దాంతో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేయలేదండి, చేయలేదు. నేను వెళ్ళడమే మేకప్ తోటి మంచిగా ఒక షూటింగ్ నుంచి వెళ్ళాను. ఆయనకి ఏంటంటే గ్లామరస్ ఉండద్దు ఇలా ఆయన ఒక ఫిక్స్ అయి ఉన్నారు. ఉండద్దు కొంచెం. అప్పుడు నేను కొంచెం లావు కూడా ఉన్నాను. ఎందుకు చిన్న డౌట్ ఉండింది ఆయనకి, తీసుకోవాలా వద్దా అని. కానీ నాకు సీన్స్ చెప్పిన తర్వాత నా మైండ్లో నేను చాలా బలంగా, చిరంజీవి గారు ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం, నువ్వు బలంగా అనుకుంటే నువ్వు సాధించగలవు అని. అది నేను కూడా బలంగా అనుకున్నట్టున్నాయి క్యారెక్టర్ నేనే చేయాలని. 2-3 సార్లు ఆయన కాల్ చేశాను, 2 times కాల్ చేశాను. అంత వదిలేసి ఫీలింగ్స్ నేను ఇవ్వండి వేణుగారు, నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు సెట్ అయిపోతాను. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, నేను అది చూశాను, ఇక్కడ పాష్ లైఫ్ చూశాను, నాకు బుక్స్ చదివే నాలెడ్జ్ ఉంది, నేను ట్రావెల్ చేసే నాలెడ్జ్ ఉంది, నేను అర్థం చేసుకోగలను అని చెప్పినప్పుడు ఆయన కన్ఫ్యూజ్ ఎలా అయ్యారో, కన్విన్స్ ఎలా అయ్యారో నాకు కరెక్ట్గా తెలీదు. కానీ నాకు ఫైనల్ డే కాల్ వచ్చింది, మీరే చేస్తున్నారని. మళ్ళీ ఒక్కసారి అట్లా పిలిచి ఒకసారి చూశారు, మళ్ళీ వద్దనుకున్నారు, మరి ఏమనుకున్నారు, మళ్ళీ ఇంకోసారి పిలిచారు. అప్పుడు ఏంటి అంటే అందరు ఆర్టిస్టులు అందరితో కలిపి ఎవరైతే ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో మళ్ళీ ఒక చిన్న ఇచ్చేసి మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ముందు రిహార్సల్స్ చేస్తాం. స్టేజ్ చేసేటప్పుడు ఒక 4-5 రోజులు కంటిన్యూగా రిహార్సల్స్ చేస్తాం. అలా ఈ సీన్ని రిహార్సల్స్ చేయడానికి మళ్ళీ అందరినీ పిలిపించారు. అప్పుడు అందరూ కూర్చున్నప్పుడు నేను వాళ్ళందరిని చూడగానే అనుకున్నాను, ఓకే ఈయన వే ఆఫ్ గోయింగ్ కరెక్ట్గానే ఉంది. ఈ దిల్ రాజు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందా డైరెక్టర్ వేణు అని? లేదండి, నాకు చెప్పారు. కెమిడియన్ వేణు డైరెక్టర్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనగానే ముఖ్యం కెమిడియన్ వేణు డైరెక్టర్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నిజం చెప్పాలంటే నేను పెద్దగా చాలా మంది అంటున్నారు కానీ నాకేం ఫీలింగ్ లేదండి. ఎవరైనా అంటే అతను డైరెక్ట్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ పెట్టిందా? నేను ఏం అనుకోలేదండి. ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నారు, నేను ఆర్టిస్ట్ని. నా ఫీలింగ్ వరకు నేను ఏమనుకున్నానంటే నేను ఒక ఆర్టిస్ట్ని, ఆయన సినిమా చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే కదా నేను జడ్జ్ చేయాలి అన్న ఫీలింగ్ తోటే వెళ్ళాను. నేనే అయ్యో ఏంటి ఆయన చేస్తాడా అట్లంతా కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఈయన కమెడియన్ కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, డైరెక్షన్ చేసి మనల్కి పెద్ద అంత క్యారెక్టర్ ఏమి ఇస్తాడు, ఇవంతా ఏం ఆలోచన. నేను ఒక ఆర్టిస్ట్ని, నా ప్రయత్నంలో నేను 100% ఎక్కడ నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాలి, వాళ్ళతో కలవాలి, నా ఒపీనియన్ అదే. ఈ పాత్ర గురించి అంతా చెప్పిన తర్వాత, మొత్తం నరేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేశారు ఆ క్యారెక్టర్లు అంతగా ఇమిడిపోవడానికి? ఓన్లీ ఆన్ సెట్స్? నేను అసలు ఏ రిహార్సల్స్, ఆన్ సెట్స్లో బాగా రిహార్సల్స్ చేయించారు? లేదండి, రిహార్సల్స్ అంతా ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సీన్ చెప్పేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు మీరందరూ ఇలానే కూర్చున్నారు, ఇక్కడ ఉన్నారు, ఈ క్యారెక్టర్ ఇలా ఫీల్ అవుతుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఫీల్ అవుతుంది అని చెప్పడమే తప్ప ఆయన చెప్పే విధానం చాలా గొప్ప విషయం అండి. చాలా గొప్పగా చెప్పారు. చాలా బాగా చెప్తారు. ఏ ఆర్టిస్ట్ నడినా, ఎవరు నడినా, ఈవెన్ దిల్ రాజు గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ కట్టినట్టు సినిమా చూపిస్తారు మనకి. అవును, కన్విన్స్ చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది చాలా కరెక్ట్ గా. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ కాదండి. ఫార్ములా ఫిల్మ్ అయితే ఇన్ని కథలు, ఇన్ని మలుపులు, ఇన్ని సంఘటనలు, ఇన్ని సీన్స్, ఈ సీన్ లో ఇలా అనేటువంటి. నాకు ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు అంత చెప్పిన తర్వాత కూడా నాకు సెలెక్ట్ అయిన తర్వాత నేను వెళ్ళినప్పుడు కొంచెం మేకప్ వేసుకుని కొంచెం నీట్గానే వెళ్ళాను. పాపం నన్ను చూసి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు మేకప్ ఆయన దృష్టిలో అసలు మేకప్ లేదు, ఈ సినిమాలో ఎవరికి మేకప్ లేదు. ఇప్పుడు నన్ను వెంటనే చెప్తే నేను హట్ అవుతారనుకున్నారో ఏమో, కానీ ఆయనకు చాలా మంచి మనస్తత్వం అండి వేణుగారిది. అంత తొందరగా ఈజీగా ఎవరిని హట్ చేయరు, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన. కూర్చోబెరండి అని చెప్పి నన్ను అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ స్టోరీ మొత్తం చెప్పారు. దాదాపు స్టోరీ మొత్తం మీన్స్ ఎప్పుడెప్పుడు ఏ సీన్ వస్తుంది, ఆ సీన్లో మేము ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా సఫర్ అవుతుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు రఫ్గానే ఉంది, ఈ క్యారెక్టర్ ఎందుకు
స్ట్రాంగ్గా నిలబడింది, ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు నాకు అర్థం, అంటే ఆల్మోస్ట్ నేను 20 years నేను స్ట్రగుల్ అయ్యాను. మేకప్ నాకు అవసరం లేదు, అక్కడ కావాల్సింది నాకు లవ్, వాళ్ళ ఎఫెక్షన్. నేను అది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దాని గురించి నా ఇది ఉంటుంది కానీ నా ఆలోచన ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. 20 సంవత్సరాలు పుట్టింటికి దూరం అయిపోయాను. తండ్రి చావుతో మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో, ఈ ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అంటే అది చిన్న విషయం కాదు కదండి. తండ్రిని చూడకుండా నాకు తెలిసి చాలా కష్టం అంటది. 20 సంవత్సరాలు ఒక అమ్మాయి తండ్రిని చూడకుండా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయింది పుట్టింటితో సంబంధం. 1 year గ్యాప్ అనుకోండి ఆల్రెడీ. అప్పుడు నేను ప్రెగ్నెంట్, అప్పుడు వెళ్ళిపోయాను. సో ఆ ఇమోషనల్ బాండింగ్ అనేటువంటిది బాగా మీరు గ్రాస్ చేయడంతో పర్ఫార్మెన్స్ చాలా వరకు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. నేను ఏదైనా సీన్స్లో నేనే ఇన్వాల్వ్ అయ్యి నాకు ఈ ఫీల్ ఉంది అంటే, ఒక సీన్లో మా ఫాదర్ని ఇలా తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళేటప్పుడు అందరూ తీసి స్నానం చేపించేటప్పుడు అంటే నేను నాకు నా ఫీలింగ్ ఒకటండి, నేను వెళ్ళి నేను ముద్దు పెట్టుకోవాలి. తండ్రి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత బిడ్డలాగానే అయిపోతాడు, మనకి దూరం అయిపోతాడు, ఇంకా ఆయన మనకు కనిపించాడు అంటే ఆ పెయిన్ అంత ఇది కాదు. నా ఫీలింగ్ అది. నేను అట్లా చెయ్యొచ్చా సార్, అది ఓకేనా అని అడిగా. వై నాట్ అండి, అసలు బాగా చెప్పారు, కరెక్ట్ అండి, చెయ్యండి అని చెప్పి నాకు ఆ స్పేస్ ఇచ్చి, నాకు సీన్ చెప్పిన తర్వాత నేను ఏదైనా చేస్తాను సార్, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవారు. నేను మామూలుగా ఏ షూటింగ్కి వెళ్ళినా డైరెక్టర్ ఏం చెప్తున్నారు, నా టైమింగ్ ఏంటి, ఇంతే పెట్టుకుంటాను సార్, ఇంకా మిగతా ఏం పెట్టుకోను. ఈ సినిమాలో నాకు ఆ ఫ్రీడమ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చేసినటువంటి పాత్రలో గతంలో కొన్ని స్ట్రైకింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమా అనేటువంటిది మాత్రం ఒక యాక్ట్రెస్గా మీకు ఒక మంచి గుర్తింపుని, ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది. ఎలాంటి అప్లాజులు వచ్చినాయి, ఎవరెవరి దగ్గర నుంచి ఎలాంటి గ్రీటింగ్స్ అందుకున్నారు, అభినందనలు అందుకున్నారు? హూ అప్రిషియేటెడ్ యూ? సార్ నేను ఒక విషయం చెప్తాను. నేను సినిమా చేస్తున్నప్పుడు, నేను యాక్ట్ చేస్తున్న ఎప్పుడు కూడా ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు, ఇంకేదైనా చేస్తా లేదు సార్. ఈ సినిమాలో నాకు ఆ ఫీలింగ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రామిస్, నాకు ఎక్కడైనా షూటింగ్ చేసినప్పుడు ఏదైనా ఇది ఇంకొంచెం ఇలా చేస్తుండొచ్చా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళతో నేను అంత ఫ్రీడమ్ లేకపోవడం వల్ల నేను అంత ఫ్రీగా మూవ్ అవ్వలేను. వాళ్ళు నాతో బాగా మాట్లాడితే తప్ప నేను మాట్లాడలేను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇది. కానీ అప్పటికి సీన్ అయిపోతుంది, మనం చేసేదానికి మళ్ళీ వెనక్కి వెళ్ళేయడానికి లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం ఫ్రీడమ్ తీసుకుని అందరితో మాట్లాడుతున్నాను. కానీ ఈ సినిమా చేసేటప్పుడు నేను ఏ రోజు ఇంకా చేస్తే బాగుండు, ఏదన్నా అనేది నిజంగా నాకు రాలేదు. ఎందుకంటే నేను నైట్ రూమ్కి వెళ్ళి పడుకున్నప్పుడు నా ట్రావెల్ అవుతుంటుంది నా క్యారెక్టర్, నా మైండ్లో ఏం జరిగింది ఈరోజు, మనం ఏం చేసాం అని. అప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్స్ ఏంటంటే, నేను ఇంకొంచెం బాగా చేస్తున్న ఫీలింగ్ కాదు, అట్లా కూడా కాదు. ఆ క్యారెక్టర్స్ నిజంగా ఎంత పెయిన్ కదా. ఆ కూతురు నిజంగా అన్నయ్య అలా అన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే ఆ చెల్లెకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది. తండ్రి లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఆమె లోపల ఉన్న ఫీలింగ్స్ని షేర్ చేయలేనప్పుడు లోపల అన్ని పెట్టుకొని ఎంత సఫర్ అయి ఉంటుంది. ఇలాంటివే ఆలోచనలు వచ్చేది, నన్ను హంట్ చేసేది. ఆ స్టోరీ నన్ను హంట్ చేసేది. అందువల్ల నేను ఏం చెప్పబోయానంటే, పెద్దగా నేను ఫీల్ అయింది లేదు, యాక్టింగ్ విషయంలో ఫీల్ అయింది. అది ట్రావెల్ అయినన్ని రోజులు స్టోరీ నన్ను హంట్ చేసేది. అన్ని క్యారెక్టర్స్, నా క్యారెక్టరే కాదు, మా అన్నయ్య, మా 2 అన్నయ్యలు, మా ఫాదరు, అందరూ అక్కడ, దర్శి హీరోయిన్, అందరూ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా అసలు ఆ ముండితనం అవన్నీ చాలా బాగా చేశారు. అక్కడ న్యాచురాలిటీ కనిపించింది, ఎక్కడ సహజత్వం అనేటువంటిది. అక్కడ ఎవ్వరు కూడా ఆర్టిస్టులు సార్ మాకు ఇది ఏదైనా కావాలి, మేము ఇది చెయ్యాలి, ఎక్కడైనా ఇది కంఫర్ట్స్ ఏం లేదు సార్. అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనసు పెట్టి, సోల్ పెట్టి వర్క్ చేశారు సార్. ఓకే, మొత్తానికి ఒక మంచి సినిమాలో చేసిన సంతృప్తి అయితే 100% ఉంది సార్, 100% ఉంది సార్. దీని నుంచి మీకు ఒక మంచి ఆఫర్స్ ముందు రాబోయే క్యారెక్టర్స్లో కూడా ఆ ఇమేజ్ అనేటువంటిది, ఆ రెస్పెక్ట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇకపోతే ఇక బలగం సినిమాని పక్కన పెట్టేసి, రూపాలక్ష్మి ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సినిమాలు చేశారు, ఈ వివరాలన్నీ మాట్లాడుకుందాం. నేటివ్ ప్లేస్ ఎక్కడండి సార్? నేను పుట్టింది మదనపల్లి సార్. ఓకే.
చిత్తూరు జిల్లా చిత్తూరు డిస్టిక్, మదనపల్లి. చిత్తూరు డిస్టిక్ మదనపల్లి. మ్మ్. నాకు చిన్నప్పటి నుంచి మూవీ అంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి నేను ఎక్కువ అత్యధికంగా ప్రేమించింది, ఇష్టపడింది, పిచ్చిగా దానికోసం తాపత్రయపడింది సినిమా ఒకటే. మ్మ్. సినిమా అది ఎట్లా స్టార్ట్ అయిందో నాకు తెలీదు. మా ఫాదర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఓ నన్ను సండే ఒక అంటే ఒక ఉషా టాకీస్ అని ఉండేది మదనపల్లిలో. ఆయన స్టూడెంట్, మ్మ్. అక్కడ ఫ్రీ తీసుకెళ్ళి నన్ను వదిలిపెడితే వాళ్ళే తీసుకెళ్ళి పైన కూర్చోబెడతారు, నేను సినిమా చూస్తా. మ్మ్. మళ్ళీ మా ఫాదర్ ఏదైనా పని ఉంటే చూసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకొని తీసుకెళ్తారు. మళ్ళీ రోజు ఒక స్టోరీ చెప్తారు. మ్మ్. నాకు అంటే చాలా సిస్టమేటిక్ లైఫ్. దాదాపు ఒక 9 years వరకు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు నేను బాగా ఇష్టపడిపోయింది మూవీ. నాకు వేరే ఏం తెలియదు, ఎందుకంటే మేమిద్దరమే ఎక్కువ ఉండేవాళ్ళం కాబట్టి మ్మ్. నాకు బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. సినిమా ఇద్దరమే అంటే మా ఫాదర్తో నేనే ఉండేదాన్ని. మ్మ్. మ్మ్. అది పెద్ద స్టోరీ సార్. నేను కూడా దత్తత తీసుకున్నారు నన్ను. ఓకే. నేను పల్లెటూరులో వాళ్ళ వేరే కుటుంబం మాది. అక్కడ నుంచి నన్ను తెచ్చేసుకున్నారు మా ఫాదర్, వాళ్ళు ఇచ్చేసారంట. ఓ చిన్నప్పుడే అడాప్టెడ్. అడాప్టెడ్. ఓకే. ఏది బేబీగా ఉండగా? 3-4 months బేబీ అప్పుడే. ఓ మదర్ లేదు మరి? మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈయన దగ్గర ఆవిడ వైపు లేరు. ఆయనకి పిల్లలు లేక ఆయన ఒక్కళ్ళు తెచ్చు. ఆయనకి 3 పిల్లలు. ఓయ్. నేను బ్లెస్డ్ సార్, ఎందుకో నాకు అన్ని రకాలుగా అందరూ ఇంత వాళ్ళకి 3 పిల్లలు ఆయనకు 3 పిల్లలు ఉన్నారా? ఉన్నారు. భార్య ఉన్నారా? భార్య ఉన్నారు. భార్య ఈవెన్ దెన్ ఆయన తెచ్చుకుని ఆయన ఆల్రెడీ డివోర్స్ అయిపోయినట్టుంది. ఓకే, divorce నేను వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే అయినట్టుంది. నాకు అది కరెక్ట్ గా తెలీదు. మేమిద్దరమే ఉండేవాళ్ళు. ఓకే ఓకే. ఆ పిల్లలు ఆ తల్లితో ఉండేవాళ్ళేమో. అంత వాళ్ళు తమిళనాడు. ఓకే ఓకే ఓకే. తిరుచి అటు సైడ్ అన్నమాట. సో ఈయనతోటే అటాచ్మెంట్. నాకు తెలిసిన ప్రపంచం ఏదన్నా ఉందంటే మా ఫాదరు, ఓకే. లేదు అంటే సినిమా. ఓకే. ఆయన్ని ఇంకా 30 తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాపించి నేను సినిమాకి వెళ్ళిపోయేదాన్ని. ఆయన ఏమో చదువుకోమని చాలా. ఆయన ప్రొఫెసర్ అయ్యుండి అంటే నాకు కొంచెం నా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. చిన్నప్పుడు బాగా చెప్తే చెప్తున్నారా కరెక్ట్గా రాసింది, నువ్వు చదువుకోవాలిరా, నువ్వు మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, అది ఇది. ఆయనకు మంచి మాటలు చెప్తే నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. స్కూల్ పంపిస్తే సినిమాకి వెళ్ళిపోయేది. మామూలుగా ఈ ఆడపిల్లల్లో నాకు తెలిసి తక్కువ మంది ఉంటారు స్కూల్ బంక్ చేసి సినిమాకి. అబ్బాయిలు గోడలు దూకి వెళ్ళిపోవడం చూస్తాం, కానీ నేను చాలా అప్పట్లో రౌడీలాగా తిరిగేదాన్ని. ఓహో ఓకే. సో ఆ విధంగా అయిన తర్వాత ఏ ఇయర్లో వచ్చారు సినిమా ఇండస్ట్రీకి? నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే వచ్చాను సార్. అనుకోకుండా రావాల్సి వచ్చింది. మా ఫాదరు నేను అడిగాను చిన్నగా ఉన్నప్పుడే, నేను సినిమాలు చేస్తానని, సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది నాకు అని. కానీ మా ఇంట్లో ఎవ్వరికి అది ఈ ఫీల్డ్ వాళ్ళకి ఇష్టం లేదు. వద్దు, అవన్నీ అయ్యే పనులు కాదు, లైఫ్ సినిమా కాదు, నువ్వేదో అన్ని ఇప్పటికే చాలా టూ మచ్ ఆలోచనల్లో ఉన్నావు అని చెప్పారు అప్పుడే. ప్రతిదానికి ఫైటింగ్ చేయడము ఇట్లా ఉంటుంది కదా. నా మైండ్ సెట్ అంతా అలా ఉండేది. ఇది కరెక్ట్ కాదమ్మా, అట్లా ఉండకూడదు, ఆడపిల్లవి. సరే, ఇంకా ఆయన వాళ్ళ మనసు ఎందుకు, మనల్ని ఇంత ప్రేమించే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని నేను ఎప్పుడు మళ్ళీ ఆలోచించలేదు. అనుకోకుండా మేము సిటీకి వచ్చేయాల్సి వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత. ఇక్కడ వచ్చిన తర్వాత అనుకోకుండా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడ ఈటీవీలో ఎడిటర్గా చేస్తుండేవాడు అప్పుడు, రాజేష్ అని. తను హెల్ప్. ఎలా, ఏ సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్? సినిమా కాదు సార్, అది వాళ్ళు ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే వచ్చినప్పుడు, అక్క మీరు బాగున్నారు, మీరు సినిమా ట్రై చేయొచ్చు కదా, అది ఇది చెప్తుంటే మనకి ఆల్రెడీ ఎక్కడో ఎందుకో ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాను కదా, అతనికి కూడా తెలుసు ఆ అబ్బాయికి కూడా. అందువల్ల అది చెప్పేసరికి సరే చేద్దాము అన్నప్పుడు తనకు తెలిసిన షార్ట్ ఫిలిమ్స్లో ఒక 10 చేశాను. తర్వాత దూరదర్శన్ చేశాను. దూరదర్శన్లో చందమామ రావేలో హీరోయిన్గా మెయిన్ లీడ్గా నేనే చేశాను. దూరదర్శన్ అప్పుడు ఒక 4-5 రిలీజ్ అయిన తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. అప్పుడు కూడా నాకు అసలు ఈ ఫీల్డ్ ఏంటో అర్థమయ్యేది కాదు సార్, నాకేం తెలీదు. చిన్నప్పుడు ఫస్ట్ చేసిన సినిమా చాలా సినిమాలు ఉన్నాయి సార్, నాకు అవన్నీ పేర్లు కరెక్ట్గా చెప్పలేను. కానీ నేను నా మైండ్లో ఫిక్స్, నేను ఇంకా ఆర్టిస్ట్. అది అప్పుడు కూడా నాకు ఇంట్లో కొంచెం టెన్షనే, బయట వచ్చి నేను వర్క్ చేసి వెళ్తే కొంచెం భయమే ఉండేది. అందువల్ల నాకు
ఒకలాంటి ఫీలింగ్స్ నాకేం అర్థమయ్యేది కాదు. వర్క్ చేసేయాలి, ఏదో ఫైట్ చేయాలి, రావాలి, నాకు ఇష్టమైన ఫీల్డ్ అనే ఫీలింగ్తో వచ్చేదాన్ని. కానీ ఇక్కడ నాకు ఏది కరెక్ట్గా అనిపించేది కాదు. ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు, నాకేం తెలుసు వీళ్ళు కాల్ చేస్తే నాకేదో షూటింగ్ అంటే ఏదో మనకేదో క్యారెక్టర్ అనుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళాక ఏం ఉండదు, ఏదో నిల్చోమంటారు, ఏదో నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఒకసారి అయితే ఫస్ట్ టైం నన్ను పిలిచినప్పుడు జూనియర్ లాగా నిల్చోబెట్టారు. నాకు తెలియదు అసలు ఆయన ఏజెంట్ ఇదంతా ఇట్లా ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తారు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. పిలిచి నాకు ఓకే వర్క్ అంటే ఓకే ఇలా ఉంటుంది, చాలా ఫీల్ అయిపోయాను. ఏంటి నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఇలా ఇక్కడ ఏంటి ఇది ఇలా రిసీవ్ చేసుకున్నారు అని. ఇంకా తర్వాత నేను రావడం మానేశాను. తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవో నాకు బాగా నేను ఫిక్స్ అయిపోయి చేసింది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈజ్ ఫస్ట్ అదే రికగ్నైజ్డ్ ఫిలిం. రికగ్నైజ్డ్ అని అంటే అందులో క్యారెక్టర్ రికగ్నైజ్డ్ కాదు సార్, కాకపోతే నాకు ఒక ధైర్యం ఇచ్చిన మూవీ అది. ఒక పెద్ద బ్యానరు అందులో అక్కడ నాకు రెస్పెక్ట్ దొరికింది. ఒక మంచి సంస్థ కాబట్టి మనల్ని ఎవరు ఏం మాట్లాడలేదు, చాలా బాగా చూసుకున్నారు. 20 days వర్క్ చేశాము. డైరెక్టర్ గారు చాలా రెస్పెక్టబుల్గా నాతో మాట్లాడి అవన్నీ ఉంటాయి కదండి. దానివల్ల ఏంటంటే ఒక నమ్మకం వచ్చింది, చెయ్యొచ్చు మనము, ఇంకా మూవీస్లోకి రావచ్చు. అంతకుముందు చాలా మూవీస్లోనే చేశాను కానీ ఊరికే అలా నిల్చోవడము అలాంటి క్యారెక్టర్స్, అందుకే నాకు ఫోకసే లేదు. ఆల్మోస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా కన్సిడర్ చేశారు. అందువల్ల దాని మీద నాకు ఒక ఇది లేదు. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈజ్ అవర్ బ్రేక్ త్రూ అంతే. అక్కడ నుంచి చాలా సినిమాలు చేశారు. చాలా సినిమాలు. ఫాదర్ ఒప్పుకోలేదు, మీ వారు ఒప్పుకున్నారా? ఆయన కూడా పెద్దగా ఒప్పుకోలేదు. ఓకే, తర్వాత ఫైట్, లైఫ్ అంతా ఫైట్. ఇప్పుడు కన్విన్స్ అయ్యారు. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు అమ్మాయిలు. ఓకే, ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి ఫార్మ్ డి, ఓకే, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. చిన్నమ్మాయి బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్. వెరీ గుడ్. పిల్లలు చక్కగా చదివించుకున్నారు, మీరే యాక్టర్గా బాగా డెవలప్ అయ్యారు. తప్పు మళ్ళీ నా పిల్లల్ని చేయనిస్తాను సార్. నేను తప్పు చేసి అనుకుంటున్నారా? రిగ్రెట్ ఫీల్ అవుతాను సార్. ఎందుకు సినిమాల్లోకి వచ్చిన? సినిమాలకు కాదు, మరి దేనికి రిగ్రెట్? నేను చదువును మిస్ చేసిన. చదువు అది చాలా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్లో అయినా చదువు చాలా ఇంపార్టెంట్. అంటే మనకి నాలెడ్జ్, ఎవరితోనైనా ఒకటి మాట్లాడాలన్నా, మనకి ఒక లైఫ్లో ఎట్టైనా ముందుకెళ్ళాలి, ఏం చేయాలన్నా నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్. అది చదువుతో వచ్చే నాలెడ్జ్ స్టాండర్డ్ నాలెడ్జ్, అది నా ఒపీనియన్. ఓకే, అందుకనే చదువు పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసిన తప్పు పిల్లలు చేయకూడదు అనుకుంటా. ఓకే, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని, అంటే మా పెద్దమ్మాయి చిన్నప్పటి నుంచి అది ఇంటెలిజెంట్, బాగా చదువుకుంటుంది. చిన్నమ్మాయి నాలాగే ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే నేను వెళ్ళను అన్నాను, స్కూల్కి వెళ్ళను అంది. దాన్ని అట్లా వదిలేయకుండా లాక్కొచ్చి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీలీ సెటిల్డ్, యాక్టర్గా కూడా సెటిల్డ్. ఇక వచ్చేది ఏదైనా ఉంటే లైఫ్లో ఎంజాయబుల్ క్యారెక్టర్స్ వస్తే చక్కగా ఎంజాయ్ చేస్తూ కెరీర్ని ఎంజాయ్ చేయటం, అంతే. వెరీ గుడ్. ఈ చేసిన సినిమాల్లో మంచి సినిమాలు ఏంటి, మంచి ఎక్స్పీరియన్స్లు అంటే ఏంటి చెప్తారు? మంచి ఎక్స్పీరియన్స్లు అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, హరీష్ శంకర్ గారు, ఆయన ఇచ్చిన ఒక చిన్న మంచి ఆపర్చునిటీ వల్లనే నాకు కెరియర్ స్టార్ట్ అయింది. అంటే నాకు కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా, లేదు నేను ఇంకా చేస్తాను. ఇంకా అప్పటికి నాకు పిల్లలు కూడా కొంచెం ఓకే, పెద్దవాళ్ళు అయ్యారు, కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నారు. నాకు నేనే వచ్చి భోజనం పెట్టాలి ఇలాంటిది కొంచెం తగ్గింది, కొంచెం ఆ ధైర్యం వచ్చింది. అంతకుముందు నాకు మెయిన్ సినిమా మీద ఎంత ఉన్నా నా పిల్లలు నా ప్రపంచము. ఈ ఫ్రీ టైం దొరికింది, మంచి సినిమా ఆఫర్ వచ్చింది నాకు. అక్కడ చాలా మంచి రెస్పెక్ట్, చాలా మంచి చూసుకోవడం, ఇవన్నీ నాకు అర్థం. అప్పటికి కొంచెం ఫీల్డ్ కూడా అర్థమైంది. ఓకే, మనం ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేది నాకు క్లారిటీ వచ్చింది. తర్వాత జై జానకి నాయక, బోయపాటి గారు, అది నాకు చాలా మంచి, అసలు ఫస్ట్ పేరు వచ్చింది అంటే అదే. ఏ మూవీ చేశాను అని చెప్పకపోయినా ఆ మూవీ నాకు కామెడీ క్యారెక్టర్ చేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆమెరా అట్లా ఎగురుతుంది అట్లా అంటుంటారు అనమాట, పక్కన కామెడీ చేశారు, అది ఒకటి నాకు మంచి ఇది. తర్వాత నీది నాది ఒకే కథ సినిమా, శ్రీ విష్ణు మదర్గా చేశాను, వేణు ఉడుగుల డైరెక్టర్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద గుడ్ క్యారెక్టర్స్ యు గాట్. మంచి క్యారెక్టర్స్ సార్. ఇప్పుడు చేస్తున్నవి నాకు చాలా మంచి క్యారెక్టర్స్ సార్. ఇప్పుడు నేను వేణుగారి సినిమా చేశాను, అంతకుముందు రిలీజ్ కాకముందే నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. కాకపోతే అవి ఇప్పుడు కొంచెం రిలీజ్ అవుతాయి.
వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్సే. మొన్న ఒక సినిమా చెప్తూ ఏదో బ్రహ్మపురి పరిధిలో అని ఒక మూవీ చేశాం. అది ఇంకా పేరు వాళ్ళు ఇచ్చారులేదు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను డైరెక్టర్ అందరూ నవ్వుకుంటున్నాం. కామెడీ మీన్స్ ఒక తల్లి కొడుకు ఎలా ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనేదే అక్కడ. వాళ్ళు ఏంట్రా అసలు ఇంకా ఇంత లేట్ అయితే ఎట్లా, అట్లా అట్లా డైలాగ్ ఉంటుంది. ఎదవన్నారా ఎదవా, రే నువ్వు ఏడుస్తూ పుట్టలేదురా, మమ్మల్ని ఏడిపించడానికి పుట్టు, ఇలాంటి డైలాగ్స్ అంత ఉండి అంత సరదాగా సీరియస్గా కామెడీగా జరిగిన ఒక్క సీన్తో లైఫ్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆ లేడీ సైలెంట్ అయిపోవడం, అలాంటి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు? మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు మీరు ఇప్పుడు చేసిన మదర్ క్యారెక్టర్స్. ఇప్పుడు చేసినవన్నీ మదర్ క్యారెక్టర్స్. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి క్యారెక్టర్స్ అయితే నేను ఇంకా డూ బెటర్ అనేటువంటి? సార్ నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, నాకు నమ్మకం ఉంది సార్. ఇంతకు ముందు కూడా ఎవరైనా నన్ను పిలిచినప్పుడు, నాకు ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు నేను చేయగలను చాలా నమ్మకం ఉండేది. తర్వాత వాళ్ళు నాకు మళ్ళీ పిలవకపోతే బాధ అనిపించేది. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో వెళ్ళి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, మీరు సైలెంట్గా ఉన్నారు, మీరు ఇంత సాఫ్ట్ ఉన్నారు, మీరు అది రఫ్ డైలాగ్స్. నేను ఒక నిజంగా విలన్ అనుకోండి, సపోజ్ నేను విలన్గా తిరగను కదా సార్. సీరియస్ సీరియల్ ఏదో ఒకటి చేశాను సార్, సీరియల్లో అంతే. కొంచెం పవర్ఫుల్ నెగటివ్ క్యారెక్టర్స్ పడ్డా కూడా యూ కెన్ డూ 100% సార్. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలనే. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేయిపోతుంది మీరు? ఒక 40 అనేది సార్. 40 ఫిల్మ్స్ అయిపోయినాయి. యాజ్ ఫార్ as the రెమ్యునరేషన్ వరకు సంబంధిస్తే అవి బాగానే ఇస్తున్నారా? ఆర్ యూ హ్యాపీ విత్ దట్? ఒక్కొక్క సినిమా రెమ్యునరేషన్ చూసుకోలేం సార్, అది క్యారెక్టర్ కోసం చేయాలి. ఒక్కొక్క చోట ఇంకా తప్పదు, ఆ సినిమా రెమ్యునరేషన్ కోసం చేయాలి. ఇప్పుడు నేను ఈ సినిమా తర్వాత నేను ఫిక్స్ అయింది రెమ్యునరేషన్ కోసం వర్క్ చేయలేను సార్. ఇంకా నాకు చాలా ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఓకే ఓకే. నాకు పెద్ద కోరికలు ఏం లేవు, చాలా చిన్న లైఫ్ నాది. నాకు కావాల్సింది ఏదో అది సాధించుకోవాలనుకునేదాన్ని, ప్రతిదీ నేను ప్లాన్ ప్రకారం చేసుకునేదాన్ని, అంతవరకే ఉండేదాన్ని. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నాకు వర్క్ వచ్చింది, మంచి వర్క్ వస్తే హ్యాపీగా చేయడం, లేదా రెస్ట్ తీసుకోవడం. ఓకే, ఆ వచ్చిన మర్యాదను కాపాడుకుంటూ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రావటం మీద రకరకాల ఒపీనియన్, రకరకాల, మీ ఇంట్లో వాళ్ళు వద్దనుకున్నా, మీ నాన్నగారు వాళ్ళు వద్దనుకున్నా, మీ భర్త గారు రిలక్టెంట్గా ఉన్నప్పటికీ కూడా ద రీజన్స్ ఆర్ వెరీ మచ్ నోన్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? స్టార్టింగ్లో కొంచెం ఉండేది సార్, అది నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, నేను చూసిన ప్రపంచము అలా ఉండదు. ఫ్యామిలీస్లో అంటే అట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా తెలియదు సార్ అదంతా. ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంచెం ఏంటో, అది వాస్తవం చెప్పాలంటే వర్తి. ఇప్పుడు మీకు పని కావాలి, మీరు పని చేయాలనుకుంటున్నారు, వాళ్ళు దాని గురించి మాట్లాడరు, అసలు ఆ మైండ్ సెట్లో ఉండరు. ఎవరైతే ఆ మైండ్ సెట్లో ఉన్నారో వాళ్ళు పని చేయలేరు, నా ఫీలింగ్ అది. పని చేయగలిగిన వాళ్ళు పని మీద ఫోకస్ పెట్టుకుని వాళ్ళు సక్సెస్ ఎలా అవ్వాలి అని ఆలోచిస్తారు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదేమో. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఓవర్కమ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఓవర్కమ్ అంటే నేను అసలు ఫస్ట్ భయపడిపోయేదాన్ని. ఫస్ట్ కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ఎవరు అంటే, వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ఇండస్ట్రీ అని చెప్పడం కూడా వేస్ట్. నాకు చెప్పాను కదా సార్, నాకు తెలియకుండా వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే, నేను షూటింగ్కి వెళ్తే నన్ను నిల్చోబెట్టి, అంటే నాకేం తెలుసు, మీరు మదర్ అని చెప్పింది అక్కడ నిల్చోబెడితే నాకేం తెలుసు సార్. అంటే నిజమైన సినిమా వాళ్ళ దగ్గర ఇలాంటివి రావు, నిజమైన సినిమా వాళ్ళ దగ్గర రావు, అట్లంతా ఏమి ఉండదు సార్. ఎవరైనా ఒకవేళ వాళ్ళ మైండ్ సెట్ బాగాలేదంటే, వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు ఆలోచించే విధానం అలాగే ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దే నో హౌ టు డీల్ అండ్ హౌ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. వాళ్ళకి అన్నీ తెలుసు. మీరు ఎవరికైనా రిటార్ట్ ఇచ్చిన సందర్భం ఉందా ఇలాంటి విషయం? రిటార్ట్ మీన్స్ రిటార్ట్ అంటే చాచి పెట్టి కొట్టిన సందర్భాలు సార్? నాకు ఎవరిని అట్లా, నేను ఎప్పుడు కూడా ఎవరిని అంత తప్పుగా నేను ఆలోచించాను. వాళ్ళు తప్పు ఉద్దేశంతో వస్తే అది వాళ్ళు, నేను కాదు. వాళ్ళు నన్ను ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళ మైండ్ అది, వాళ్ళ ఆలోచన విధానం అది. నా ఆలోచన విధానం చాలా ప్యూర్ ఉంది. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను నాకు చాలా క్లారిటీ ఉంది, ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంది. వాళ్ళ ఫీలింగ్స్కి నేను, వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదు వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫీల్ అవ్వాలి, ఇదంతా నాకు తెలీదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు నష్టం లేదు. ఓకే,
ఆర్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే. ఇప్పుడు వస్తున్నటువంటి క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్, ఇంకా ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది, ఇంకా కొన్ని రకరకాల పాత్రలు కూడా రావచ్చు. ఈ స్టేజిలో మీకు ఒక కాంపిటీటర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? సార్ నేను ఎవరు అనుకోవట్లేదు సార్. అంటే ఈ మదర్ వేషాలు వేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఏజ్ గ్రూపు, ఆ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళందరూ కాంపిటీషన్. లేదు సార్, నేను అట్లా అనుకోవట్లేదు. నేను ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ మీకు రావాల్సిన క్యారెక్టర్ వేరే వాళ్ళతో అది తీసుకోవచ్చు సార్. అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళే ఆ క్యారెక్టర్ ఫిట్ అవుతారని డైరెక్టర్ ఒక విజన్లో ఉండుండొచ్చు, కమర్షియల్ ఎలిమెంట్ చూసుకోవచ్చు. ఇది నేను అసలు నేను ఎక్కడ కూడా నేను జడ్జిమెంటల్ కాదు సార్. నా బాడీ లాంగ్వేజ్ వేరు, నా మైండ్ సెట్ వేరు, నా ఫీలింగ్స్ వేరు, నేను పర్ఫార్మెన్స్ చేసే విధానం కూడా వేరే. నేను దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చేయాలంటే నేను వేరుగా ఉంటాను. నేను వాళ్ళతో నేను ఎందుకు సార్ కంపేర్ చేస్తాను? నేనేం కంపారిజన్ కాదు. పోనీ మీకు వస్తున్న అవకాశాలు అనేటువంటి సంతృప్తికరంగా, ఎస్ మా తెలుగు వాళ్ళం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు వస్తున్న అవకాశాలు నాకు హ్యాపీగా ఉందనేటువంటి ఫీలింగ్ ఉందా? లేకపోతే వస్తున్న అవకాశాలు బయట వాళ్ళ వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకుపోతున్నారు అనేటువంటి బాధ ఉందా సార్? ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్క జాబ్ చేసే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది సార్. నేను స్ట్రాంగ్, నేను నిజంగా మంచి ఆర్టిస్ట్ని, నేను మంచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను. ఒక్కవేళ చేయలేకపోయినా మీరు 1-2 సార్లు చెప్తే దాన్ని ఇంకా బాగా చేయగలను. ఆ నమ్మకం నాకుంది. అది వాళ్ళకి రావాలి కదా సార్. ఇవ్వాలనుకున్న వాళ్ళ మైండ్లో రాకపోతే నేను ఏం చేయగలుగుతాను? దాన్ని నేను వెళ్ళి మార్చుకుంటూ కూర్చోవడం నా డ్యూటీ కాదు కదా సార్. ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాను సార్ నేను. నాకేం ఇది ఈ అనుభవం, ఈ ఆలోచన, ఈ మాట ఇవన్నీ కూడా ఈజీగా రాలేదు. ఫస్ట్ నేను కూడా మీరు చెప్పినట్టు అరే ఎందుకు రాలేదు, నేను కూడా ఇక్కడ ఉన్నాను కదా, ఇంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాను కదా, నాకెందుకు నన్ను వాళ్ళు నమ్మట్లేదు, నాకెందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు అనే ఒక స్ట్రగుల్ నాకు ఎప్పుడూ ఉండేది. ఆ స్ట్రగుల్ నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఆలోచించే విధానం ఇలా ఉంది, ఓకే మనకు టైం వస్తుంది. ఇక్కడ ఇప్పుడు చాలామంది యాక్టర్స్కి, ముఖ్యంగా లేడీ యాక్టర్స్లకు మేనేజర్లు ఉంటారు. మేనేజర్లే అసలు చాలా వర్క్ రావటమైనా రాకపోవటమైనా, వర్క్ ఇప్పించటమైనా ఇప్పించకపోవటమైనా ఎక్కువగా మేనేజర్ల చేతుల్లో ఉంటుంది అనేటువంటిది. మీకున్నారా మేనేజర్? నాకు మేనేజర్ ఎవరు లేరు సార్. ఎవరైనా చెప్పినప్పుడు ఇప్పుడు మేము చెప్తున్నాం మేడం మీరు మాట్లాడండి అంటే ఓకే అంతవరకే, కానీ నేను ఎవరిని ఇప్పటి వరకు ఈయన చూసుకుంటే డేట్స్ కరెక్ట్ నాకు అనిపించలేదు సార్. నాకు అంత పర్ఫెక్ట్గా నాకు ఎవరు అనిపించలేదు. నాకు అంత మంచి వర్క్ కూడా ఎవరు తెచ్చి ఇవ్వలేదు. మేనేజర్ల కారణంగానే మాకు వృత్తి మా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేనేజర్ల రాజకీయాల వల్ల మాకు అసలు కెరీర్లు నాశనం అయిపోయినాయి అన్న వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో మీ అనుభవం? ఈ దీంట్లో నేను లేను సార్. లేను. నాకు వస్తే వర్క్ వస్తే చేసుకుంటున్నాను, వర్క్ వస్తే చేస్తున్నాను, లేకపోతే నేను చాలా సార్లు సఫర్ అయిన విషయాలు ఉన్నాయి. ఇట్లా వర్క్ రానప్పుడు మీరు ఏ సినిమాలో మంచి అవకాశం వచ్చి మిస్ అయింది అన్న ఫీలింగ్ కలిగింది? చాలా సినిమాలు సార్. నేను ఒక 2-3 సినిమాలు నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళి నేను వెనక్కి వచ్చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే అది క్యారెక్టర్ గురించి కాదు, నాకు క్లారిటీ లేక వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్కి ఫస్ట్ అంటే తెలియక నిల్చున్నాను. ఇప్పుడు వెళ్ళి నాకు వాళ్ళు ఏం చెప్పకుండా చెప్పే విధానం కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ ఏం లేదు విషయం అన్నప్పుడు నేను ఎందుకు రావడం? ఇప్పుడు అన్నిటికీ పేమెంట్కి కాంప్రమైజ్ అయ్యి, టైంకి కాంప్రమైజ్ అయ్యి, అన్నిటికీ కాంప్రమైజ్ అయినప్పుడు నీ క్యారెక్టర్ ఇక్కడ పెద్దగా లేనప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం? హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా 2 బిస్కెట్స్ 2 కొంచెం చాయ్ తాగి సినిమా చూసుకోవచ్చు కదా సార్. ఓకే, సినిమా చేయకపోయినా సినిమా చూసుకోవచ్చు. నాకు అక్కడ కూడా తృప్తిగానే ఉంది. నేను ఎప్పుడు సాటిస్ఫైడ్ మనిషిని. నా మనసుని ఎప్పుడు నేను దానికి ఫిక్స్ చేసి పెట్టుకుంటాను. మూవీస్ చేయడం నిజంగా నాకు చాలా ఇష్టం. మంచి క్యారెక్టర్స్ అది ఎప్పుడు తప్పనగానే ఉంటుంది. ఏ హీరోలకు చేశారు మదర్గా? ఎవరెవరు మీ కొడుకులు ఎవరెవరు ఇండస్ట్రీలో? ఫస్ట్ శ్రీ విష్ణు సార్. చాలా మంది ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ స్టార్స్ హీరోలు అందరికి చేశారు. ఎవరికన్నా స్టార్స్కి నేను ఎందుకు చేశాను సార్? నేను ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో, అప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడైనా కొత్త వాళ్ళు చేస్తున్నారు అనగానే ఈమె అంటే నీది నాది ఒకే కథ మదర్గా నేను చాలా బాగా చేశాను అనేది ఒక పేరు వచ్చింది సార్. ఈ సినిమా ఎప్పుడు సార్ అది 4-5 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడే సినిమా వచ్చినప్పుడే ఈవిడెవరో కొత్తగా ఉన్నారు, న్యూ ఫేస్, బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్. దాంట్లో చాలా ఎక్సలెంట్ సీన్స్ చేసాం. నా అదృష్టమో ఏంటో కానీ అప్పుడు అది ఏ సీన్ బయట రాలేదు. 2-3 సీన్స్కే నాకు ఒక మంచి పేరు వచ్చింది. ఎవరు కొత్తగా చేస్తున్నారో వాళ్ళందరూ పిలిచారు. ఇప్పుడు ఏ హీరోకి మదర్గా చేస్తే
ఎలివేట్ అవుతారు అనుకుంటున్నారు? మామూలుగా హీరోయిన్లు అడిగితే నాకు పలానా హీరో పక్కన చేయాలని ఉంది, పలానా స్టార్ పక్కన చేయాలని ఉంది అని చెప్తారు కదా. ఏ హీరోని కొడుకుగా కోరుకుంటున్నారు మీరు? నేనే అట్లా అనుకోవట్లేదు సార్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కోరుకుంటున్నాను. అంటే నేను హీరో మదరు, హీరోయిన్ మదరు లేదా సిస్టరు లేదా ఇట్లా నేను ఇదే క్యారెక్టర్స్కి ఫిక్స్ అవ్వాలనుకోవట్లేదు. మీకు వచ్చే క్యారెక్టర్ ఏంటనేటువంటి? నాకు వచ్చిన క్యారెక్టర్లో నేను ఒక్క సీన్ అయినా నాకు నా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చి అసలు ఆ సీన్ భలే చేశారు. లక్ష్మి, రూపాలక్ష్మి ఉంది ఈ ఆ క్యారెక్టర్. సీన్ బాగా చేశారు ఖచ్చితంగా అన్నీ. ఒకప్పుడు ఈ సినిమాలో నేను చేసిన అన్ని సంవత్సరాలు నేను స్ట్రగుల్ అయిన తర్వాత, అంటే 1 year ఆల్మోస్ట్ ఇది సినిమాతో నేను 1 year ట్రావెల్ అయ్యాను సార్. నేను చాలామంది చెప్పాను, సినిమా చేస్తున్నప్పుడు కూడా డిబేట్స్ అయ్యేది మాకు, ఎవరైనా అక్కడ మాట్లాడుకున్నప్పుడు బయట వచ్చినప్పుడు అవుతుందంటావా అన్నట్టు ఇది 100% హిట్ అవుతుంది. ఎందుకంటే ఎమోషనల్ ఉంది, అంటే లైఫ్ ఉంది, కనెక్ట్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతున్నారు ఆటోమేటిక్గా జనాలు. కాకపోతే ఒక చిన్న ఫీలింగ్ ఏదైనా అప్పుడు పిల్లలు అంత ఎమోషనల్ తీసుకుంటారా లేదా అనేది ఉండేది, కానీ బయటకు వచ్చిన తర్వాత అంత వండర్ సృష్టించింది. నాకు ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే, అంతకు ముందు రోజు ఒక 4-5 రోజులు నేను తెలియకుండా యాంగ్జైటీ అవుతుందండి సార్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, నా క్యారెక్టర్ కొంచెం మంచి క్యారెక్టర్ కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైనా చిన్న డౌట్ ఉంటుందా ఏంటి అనేది. క్రిటిక్స్ మీరు అందరూ రాసినది నాకు ఫస్ట్ ఎవరో మెసేజ్ పెట్టారు సార్, నిద్ర లేచి, అంటే మీరు ముందు రోజే అది చూడడం వల్ల ఫస్ట్ డేనే నాకు అది క్రిటిక్స్ ఇచ్చేసారు. అందరూ రాసిన దాంట్లో నా పేరుంది. నా లైఫ్లో అంటే ఇంతకు ముందు చేసిన సినిమాల్లో నాకు పేరు అలా క్రిటిక్స్ రాశారు. అందరూ రాసినప్పుడు తను బాగా చేసిందని, లేకుంటే మంచిగా కాస్టింగ్ పెట్టుకున్నప్పుడు యూస్ చేసుకోవాలని అనేది నా పేరు మెన్షన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. కానీ ప్రతి ఒక్కరు నా పేరు రాసి రూపాలక్ష్మి, యూ రాక్డ్ ఇట్లా అట్లా అంటుంటే అసలు నేను ఎగ్గిరి ఒక గంతేసా నిద్రలు ఇవ్వగానే. ఆ అరుపులకి మా కుక్క పిల్ల కూడా భయపడిపోయింది. అసోసియేషన్ మీటింగ్లో కూడా నువ్వు ప్రత్యేకించి మేడ్ ఏ మెన్షన్ ఆఫ్ యువర్ నేమ్ సినిమా. దీంట్లో అంత మంచి క్యారెక్టర్ని అంత గొప్పగా మీరు పోర్ట్రే చేయగలిగారు. సరే, కానీ చిరంజీవి గారి పిచ్చి ఏంటి సార్? ఎవరికి ఉండదు సార్ ఆయన అంటే పిచ్చి, చెప్పండి. ఆయన అంటే పిచ్చి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఈ సినిమా పిచ్చి పెట్టుకుంది ఆయన నుంచేనా? ఆయన నుంచే సార్, చిరంజీవి గారి నుంచి. ఏంటి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూడటం చాలా పిచ్చి సార్. అసలు ఎట్లా ఊహించుకునేదాన్ని అంటే ఆయనే నేను మామూలుగా మనం లేడీ ఓరియంటెడ్ అంటే విజయశాంతి నాకు కొంచెం అప్పుడు కొంచెం స్ట్రాంగ్ మైండ్ అది. విజయశాంతి గారు ఇట్లా వాళ్ళ సీన్స్ చూసి వచ్చిన తర్వాత అద్దం ముందు నేనే న్యాయాన్ని నా భుజాల మీద మోస్తున్నట్టు, మీరే చిరంజీవి, మీరే విజయశాంతి, అనాథ జీవుల గది కోసం అని నాకు నేనే పాట పాడుకుని స్ట్రాంగ్ గా వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నుంచి మరి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారిని కలిసి ఒక ఫంక్షన్ లో నా ముందు వరుసలో సార్ కూర్చుని ఉన్నారు, నేను వెనక. అప్పుడు అక్కడ నుంచి చూసినప్పుడే ఫెల్ట్ హ్యాపీ. మరి కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారా ఎప్పుడన్నా? ఓకే, ఈ బలగం సినిమా చూసారు మొన్న కలిసారు బలగం యూనిట్ వాళ్ళు వెళ్ళారు సార్, నాకు తెలియదు. అంటే నేను ఆ రోజు సక్సెస్ మీట్ ఉండింది, నేను సక్సెస్ మీట్ లో ఉన్నాను, అందరూ వెళ్ళొచ్చారు, నేను వెళ్ళలేదు సార్. నాకు అంత అదృష్టం ఎంతవరకు దొరకలేదు. నేను మా ఇంట్లో కూడా ఆ రోజు అక్కడ నాకు చిరంజీవి గారు వస్తున్నారని టాక్ ఉండింది. ఎంత ఫీల్ అయ్యానంటే సార్, నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు నా ఫీలింగ్స్ తగ్గించేసుకున్నా. అంటే ఎమోషనల్గా ఏ విషయానికి హార్ట్కి తీసుకోకూడదని. చిరంజీవి గారు వస్తున్నారంటే ఈ సినిమా గురించి ఏదైనా చెప్తారేమో అన్న ఒక థాట్ వచ్చినప్పుడు ఒక్క మాట నా పేరు వస్తే ఆ సిస్టర్ క్యారెక్టర్ ఎవరో బాగా చేసిన అంటే అసలు ఇంకా నాకు చాలు. ఎందుకంటే లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన చూస్తూ పెరిగాను, సినిమాలు చూస్తూ, ఆయన ఇన్స్పిరేషన్ అంటే ఆయన ప్రతి వర్డ్స్ నేను ఫాలో అవుతాను సార్. మొన్ననే కాకుండా వర్డ్స్ కూడా, కోట్స్ కూడాను. ఆయన చెప్పిన విషయాలు అవేంటి, నువ్వు స్ట్రాంగ్గా అనుకుంటే నువ్వు సాధిస్తావు, ఇదంతా కూడా ఆయన దగ్గర నుంచి నేను విన్న మాటలే. మొన్న కూడా ఒకటి చెప్పారు మన స్మిత గారి ఇంటర్వ్యూలో, ఒక కప్పలన్నీ స్తంభాన్ని ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి, అందరూ ఆయిల్ పూసింది అక్క స్తంభానికి, ఇవి ఎక్కలేవు అంటుంటే ఒక కప్ప మాత్రం ఎగిరి బెకబెక నరిచింది. అది ఏంట్రా అంటే ఆ కప్పకు చూడు అన్న వర్డ్.
అది నాకు నిజంగా అప్పుడు అనిపించింది, ఇంతమంది నన్ను బాధ పెట్టారు ఎవరైతే ఎందుకు ఇంకా ఏం చేస్తున్నావు, ఏం సాధించేస్తావు ఇక్కడ అన్నప్పుడు, క్యారెక్టర్స్ కోసం ఆశపడి మనం నమ్మకం పెట్టుకుని అవి రాకుండా లాస్ట్ మినిట్లో చేజారిపోయినప్పుడు ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఉంటుంది కదా సరే, అదంతా మనం అనుభవిస్తున్నప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, హ్యాపీగా ఇంకేదైనా చేసుకోవచ్చు కదా, ఇంత టైము, ఇంత స్ట్రెంగ్త్, ఇంత ఫీలింగ్స్ దీని మీద పెట్టుకుని నువ్వేం సాధిస్తావు అన్నప్పుడు, లేదు ఎక్కడో మనసు చెప్తుంది వస్తుంది నీకు టైం. సో చెవిటి కప్పలాగా మీరు, చెవిటి కప్పలాగా నేను కూడా ముందుకు వెళ్ళాలని ఫిక్స్. చిరంజీవి గారు చెప్పిన చెవిటి కప్ప. దానికి అంతకు ముందు ఇంకొక వర్డ్ చెప్తారు సార్, ఏదైనా ఒకరైనా కామెంట్ చేస్తే అది తీసుకోకూడదు. ఇంతకుముందు నేను అది చేసేదాన్ని, ఎవరైనా నేను ఇష్టపడిన ఒక వ్యక్తి, నేను నమ్మిన వ్యక్తి, అంటే నాకు ఇష్టానికి రెస్పెక్ట్కి అన్నిటికీ నాకు తేడా తెలుసు సార్. వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు పెయిన్ అనిపించేది, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా అనుకున్నారు అని. ఎందుకు నేను ఎక్కడ వాళ్ళకి నెగిటివ్గా నేను కనిపించలేదు, చేయలేదు, కానీ నన్ను నెగిటివ్గా ఎందుకు తీసుకున్నారు అనిపించినప్పుడు బాధపడేదాన్ని. ఆ వర్డ్ నాకు చాలా హత్తుకుంది. నేనేంటి అనేది నాకు తెలుసు, చెప్పారు ఇదే వర్డ్. అంటే ఈ వర్డ్కి ముందు, ఈ కప్ప విషయం చెప్పక ముందు చాలామంది టీవీల్లో మాట్లాడుతూ ఉంటారు, చాలామంది ఇది చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నేనేంటి అనేది నాకు తెలుసు, వాళ్ళు అనుకునేదంతా తప్పు, దానికి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది నా ఇంటర్వ్యూలో, నేను చేసిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు నేను చేసిన ఇంటర్వ్యూలో ఆ పార్ట్ చూస్తుంటారు. ఆ వర్డ్ కూడా కరెక్ట్ గా నాకు కనెక్ట్ అయింది. సో ఈ చిరు సూక్తులు అనేటువంటి మంచి ప్రభావం చూపిస్తున్నాయి. అంటే మనం ఇష్టపడిన, మనం నమ్మిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు మనకు చెప్తే అది మంచి మాట అయి ఉంటది కదా సార్. ఓకే, వెరీ గుడ్. రూపా లక్ష్మి గారు, చిరంజీవి గారి అభినందనలు, ఆశీస్సులు త్వరలో దక్కుతాయి మీకు. అయ్యో థ్యాంక్ యూ సార్ అని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఒక మంచి టాలెంట్ లేదా చిన్న సక్సెస్ ఎవరికైనా వస్తే ఆయన అభినందించే విధానం కానీ, ఆయన బ్లెస్ చేసి ఎంకరేజ్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆయనకి అదొక గొప్ప బలహీనత, టు ఎంకరేజ్ ద పీపుల్. అవును సార్, అందమైన బలహీనత. సో యూ మే గెట్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్. అలాగే మంచి మంచి వేషాలు కూడా మీకు వస్తాయి. తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్రెస్గా, ఒక మంచి మదర్గా, మంచి సిస్టర్గా, ఆల్రౌండ్ క్యారెక్టర్స్ మంచి రావాలని ఆశిస్తూ, అంటే ఎందుకంటే ఈ బలగం సినిమాతో ఒక టర్నింగ్ తీసుకుంది మీ లైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్గా. ఇది అనేటువంటిది, ఆ ప్రాస్పెరిటీ అనేటువంటిది, ఆ సక్సెస్ అనేటువంటిది ముందు ముందు కూడా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ సుమన్ టీవీ పక్షాన హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.